విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. మొత్తం మీద ఈ రెడ్ బుక్ పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కు సిఐడి కోర్టు అనుమతితో నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఇచ్చిన నోటీసులు అని అంటే, ఇంతకుముందు నిజానికి కోర్టు అనుమతించలేదు. అంటే ఆయనను దర్యాప్తు చేస్తాం మేము అంటే సిఐడి కోర్టు ఒప్పుకోలేదు. బట్ నోటీసులు ఇవ్వడానికి అంగీకరించింది కనుక నోటీసులు వాళ్ళు పంపించారు. తనకు అందినట్టు కానీ ఏంటి కేసు అనేది అసెంట్ భూములు ఏవైతే అమరావతి ప్రాంతంలో దాదాపు 950 ఎకరాల భూములు వీళ్ళు రాజధాని భూముల సేకరణ సందర్భంగా జరిగిన కుంభకోణంలో ఇది కేసు కోర్టు నడుస్తుంది. ఈ కేసులో చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, ఇంకా కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసెంట్ భూముల కుంభకోణానికి సంబంధించిన విషయంలో ఎట్లా జరిగిందంటే, ఆ స్కామ్ జరిగిన పద్ధతి చేసినట్టు వీళ్ళు భూముల సేకరణ సందర్భంగా ఏవైతే ఉంటాయో రాజధాని భూముల సేకరణలో భాగంగా ప్రభుత్వ పరంగా తీసుకున్నప్పుడు మీకు పరిహారం కూడా రాకపోవచ్చు, వచ్చినా చాలా తక్కువ వస్తుంది. ఇది కాకుండా ఇంకొక మార్గం ద్వారా మేము తీసుకుంటామని వాళ్ళని బెదిరించి భయపెట్టి రకరకాల మార్గాలలో తమ బినామీల ద్వారా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన ఆ సమయంలో ఉన్న మరికొంతమంది వ్యక్తులు కలిసి అసెంట్ ల్యాండ్ భూములను మింగేశారు. అంటే వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ బినామీల పేర్ల మీద, వాళ్ళ చుట్టాల పేర్ల మీద రాయించేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన కేసు కోర్టులో నడుస్తుంది. అయితే అసెంట్ ల్యాండ్స్ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఆ సమయంలో సిఆర్డీఏ అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఏదైతే ఉండిందో విజయవాడకు సంబంధించి, దానికి చైర్మన్గా అప్పటి ఐఏఎస్ అధికారి అజయ్ జైన్ ఉన్నారు. అట్లాగే గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిఆర్డీఏ కమిషనర్గా చెరుకూరి శ్రీధర్ పనిచేశారు. ఆ సమయంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సిఆర్పిసి 164 కింద వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చారు. ఆ వాంగ్మూలాలలో సిఐడికి ఇచ్చారు వాంగ్మూలాలు. సిఐడి ఎప్పుడైతే ఈ కేసును టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందో అప్పుడున్న ఈ అధికారుల నుంచి వాంగ్మూలాలు సేకరించింది. ఈ వాంగ్మూలాలు సేకరించినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము చెప్పినప్పటికీ అప్పటి ప్రభుత్వం వినలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రకంగా నైకరం చేసుకోవడానికి వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చారు. సో ఆ విధంగా వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాగే సాక్షులు కూడా కొంతమంది ఉన్నారు. సాక్షులుగా ఉన్న వాళ్ళలో రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్రహ్మానంద రెడ్డి పాత్ర కీలకం. అయితే ఈ బ్రహ్మానంద రెడ్డి అనే వ్యక్తి ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు. నేను అప్రూవల్గా మార్గదర్శకున్నాను, నాకు అనుమతించాను ఆయన పిటిషన్ వేశాడు. అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ఓకే అంటే ఆయన అప్రూవల్గా మారే అవకాశం ఉంది. ఆయన అప్రూవల్గా మారితే మొత్తం వ్యవహారం అంతా గుట్టు రట్టే అవకాశం. ఎందుకంటే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూన్స్ ప్రకారం ఈ భూమిని కొల్లగొట్టాలని ఒక పథకాన్ని రచించినప్పుడు దాన్ని అమలు చేయడంలో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బ్రహ్మానంద రెడ్డి రంగంలో దింపారు. ఆయన ఈ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెట్టినట్టుగా తెలుస్తోంది. అందువల్ల ఆయన ఇప్పుడు ఏంటంటే ఈ కేసులో మొత్తం తాను అప్రూవల్గా మాత్రని చెప్తున్నాడు. ఇప్పుడు లోకేష్ చేస్తున్న పని ఏమిటంటే, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరికొంతమంది చేస్తున్న పని, లోకేష్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళెవరు మిగతా వాళ్ళు బెదిరించకపోయినా దానికి పెద్ద ప్రాధాన్యం ఉండకపోవచ్చు, కానీ లోకేష్ ఏంటంటే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతూ అందులో నేను వీళ్ళందరినీ రాసేసాను, నేను ఇంకా మేము అధికారం రాగానే వాళ్ళు అంతా చూస్తామని ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు. ఆయన ఏం రహస్యంగా చెప్పట్లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేగానే టీడీపీ అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో
ఏమేమి జరిగాయి, ఏమిటి, ఎవరెవరు ఏం చేశారు అనే దానికి సంబంధించి మీరు పద్ధతి ప్రకారం, చట్టం ప్రకారం విచారణ జరిపి చర్యలు తీసుకుంటే ఎవరు కాదనడానికి లేదు. ఏ ప్రభుత్వమైనా అంతే. అటువంటిది ఇప్పుడు ఆయన ముందుగానే ఎన్నికలకు 2, 3 నెలల ముందుగానే ఈ రెడ్ బుక్ పట్టుకొని నేను అందరికి రాసేసాను అని చెప్పి చెప్పడమే కాకుండా సాక్షులను ప్రభావితం చేయడానికి, అట్లాగే వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను బెదిరించడానికి కూడా లోకేష్ ప్రయత్నిస్తున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. సిఐడికి ఫిర్యాదులు అందాయి. ఆ నేపథ్యంలో సిఐడి వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఏ కారణంతో ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని ఆయన వీడియోలు, ఆడియోలు వాటన్నింటినీ కూడా బేస్ చేసుకొని సాక్ష్యాలు ఇదంతా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అసలు సిఐడి దర్యాప్తులోనే చాలా బయటపడ్డాయి. ప్రతిపాదికరమైన విషయాలు బయటపడ్డాయి. అంటే వాళ్ళ ఆపరేషన్ ఏ రకంగా చేశారు, ఎవరెవరు లబ్ధి పొందారు, ఏమిటన్నది కూడా చాలా వివరాలు ఇప్పటికే బయటకు వచ్చేసాయి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మనం డిస్కస్ చేయాలి. 164 సిఆర్పిసి కింద వాంగ్మూలాలు ఏవైతే ఉన్నతాధికారులు ఇచ్చారో డిఎస్పీ కానీ ఆ వాంగ్మూలాలకు సంబంధించిన సమాచారం అనేది వాటి కాపీలనండి అవి బయటకు వెళ్ళాయి. అవి బయటకు ఎట్లా వెళ్ళాయని దీనిపైన కూడా హైకోర్టులో కుట్రను బయట పెట్టాలి. అంటే 2019 రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కొంతమంది సహజంగా ఉంటారు అధికారుల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికార యంత్రాంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కోవర్టులుగా పనిచేసే వాళ్ళు, సమాచారాన్ని చెరవేసే గూఢచారులు అధికారుల్లో ఉండారని అనుకోవడానికి లేదు, వీల్లేదు. ఖచ్చితంగా ఉండే ఉంటారు. అందువల్లనే ఇటువంటి వాంగ్మూలాలు కాపీలు బయటకు వచ్చాయి. అవి నిజానికి బయటకు రాకూడదు. ఎందుకంటే ఏ అధికారి ఎటువంటి వాంగ్మూలం ఇచ్చారన్నది అంతిమంగా కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు వాటిని పరిగణలోకి తీసుకొని వాటిపైన ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అది వేరే విషయం. అది కోర్టు పరిధిలోని అంశం. కానీ వాంగ్మూలాలకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా వెలుగులోకి రావడం కానీ, ఆ కాపీలు లోకేష్కు చేరడం కానీ, దీని వెనుక పక్కా కుట్ర కూడా ఉందనే అనుమానం చాలామందికి కలుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.